రూల్స్ ఉన్నాయి, కొంత బెటర్ లైఫ్ లీడ్ చేస్తోంది యాజ్ పర్ ఇండస్ట్రీ ప్రకారం. ఒక నిమిషం సాయి ఒక్క నిమిషం. ఇప్పుడు స్పెషల్ గా సబ్స్క్రైబ్ పెట్టిందని అంటే ఏం కాంటెంట్ చూపిస్తోంది? జనరల్ గా ఇన్ని రోజులు పెట్టిన కాంటెంట్ కాకుండా ఇందులో ఏం కాంటెంట్ పెడుతోంది అని అంటే ఆయన సబ్స్క్రైబ్ చేశారు. యాజ్ అ వ్యూవర్ గా తను చెప్తున్న మాట ఏంటంటే ఇది బోల్డ్ కాంటెంట్, సెమీ న్యూడిటీ ఉంది. రేప్ చేశారు, విక్టిమ్ కోసం నిలబడ్డారా, కేసు పెట్టారా వీళ్ళు? రైట్, నరోత్తం గారు మీరు టాపిక్ డివేట్ చేయకండి. అన్ని జరుగుతూనే ఉన్నాయి, ప్రతి దాంట్లో కూడా స్పందిస్తూనే ఉన్నారు. ఇలాంటి యాక్టివిస్ట్ పెద్ద క్రైమ్ చేసేసిందని ఇప్పుడు కేసు పెట్టారు. డు దే హావ్ ప్రూఫ్? సార్ కాదండి, ఒక స్టూడెంట్ ఆ మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉన్నందుకు సంతోషించాల్సింది పోయి మీరేంటండి అతను చేసిన దానికి మీరు వ్యతిరేకంగా మాట్లాడతారు? అట్లా మాట్లాడతారండి మీరు? మీరు అలా ఎలా మాట్లాడతారు? ఏం ప్రూఫ్లు అడుగుతారు మీరు? భక్తి పాటలు పాడతారంటే వీళ్ళు సబ్స్క్రైబ్ చేశారా? ఫస్ట్ అటువంటి ఛానల్స్ సబ్స్క్రిప్షన్స్ ఒకరికి రీచ్ ఎలా అవుతుందంటే వెన్ దే వాచ్ పోర్నోగ్రాఫిక్ కాంటెంట్ చూసేటప్పుడు ఆ గూగుల్ అల్గోరిథం గానీ, యూట్యూబ్ అల్గోరిథం గానీ, ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం సాయి అడిగాడు. చూడాలనుకున్న వాళ్ళు ఒక బిగ్ బాస్ నుంచి వచ్చిండొచ్చు, వేరే షోల నుంచి విష్ణుప్రియని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఇలా రావచ్చు. అటువంటి మోడల్స్ చూసిన వాళ్ళనే ఇన్స్టాగ్రామ్ చూపించదు. విష్ణుప్రియ అని రకరకాల ఫాలో అవుతారు, బిగ్ బాస్ కోసం ఫాలో అవుతారు, ఆవిడ డాన్స్ కోసం ఫాలో అవుతారు, అలా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. పోర్నోగ్రఫీ సబ్స్క్రైబ్ చేయడం వేరండి, ఫాలోయింగ్ కి సబ్స్క్రిప్షన్ కి చాలా తేడా ఉంది. ఏమంటారంటే పోర్నోగ్రఫీ విష్ణుప్రియ ఏం సంబంధం అండి అసలు? సోషల్ మీడియా చాలా మీరు డిస్కషన్ పిలిచి చాలా కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు, అవతల వాళ్ళ మాట వినట్లేదు. సార్ ఒక సెకండ్ సోషల్ మీడియా వేదిక మీద మీరు చెప్పినట్టుగానే వినండి. నరోత్తం గారు ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. మీరు వినట్లేదు, అవతల వాళ్ళ క్వశ్చన్ వినట్లేదు. మీరు మీకన్నా సోషల్ మీడియా ఎక్కువ వాడుతున్నాను. నేను జనరేషన్ తగ్గట్టుగా నేను జనరేషన్ నేను వాడుతున్నా. సోషల్ మీడియా ఫినిష్ మీరు రైట్ చేసే క్వశ్చన్ ఆన్సర్ తీసుకోండి. సోషల్ మీడియా వేదిక పైన ఏ ఫోటో ఏదైతే మన గూగుల్లో కావచ్చు, సోషల్ మీడియా వేదిక ఏ యాప్ లో కావచ్చు, ఏదైతే ఎక్కువగా సెర్చ్ చేస్తాం, ఏదైతే వర్క్ చేస్తాం అయ్యే వస్తాయి. అదే విధంగా విష్ణుప్రియ బొమ్మినేని ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారండి? 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారండి. తర్వాత అని ఈ మధ్య కాలంలో సబ్స్క్రిప్షన్ బోర్డు పెట్టుకుని ఆ టైప్ లో చేసిందంటే ఆ టైప్ ఆఫ్ వ్యూ లో ఇక్కడ వినండి ఇక్కడ నార్మల్ గా ఫోటోస్ వాచ్ చేస్తుంటారు, వీడియోస్ రీల్స్ చూస్తుంటారు. బియాండ్ దట్ లిమిట్స్ ఎగ్జిట్ పెట్టినప్పుడు ఏం చూస్తారండి? తర్వాత బిగ్ బాస్ షో గురించి ఏ విధంగా అదే అకౌంట్ ప్రమోట్ చేసినా మీకు తెలుసా? అందులో ఒక అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో ఓటింగ్ కోసం కాల్ చేయమని చెప్పి వివిధ రకాల సెర్చ్ చేసింది. మొత్తం నేను 5 నిమిషాలు సెర్చ్ చేశాను. మీరు ఏమైనా వాచ్ చేసినా? ఏ విధంగా తను బిగ్ బాస్ లో యాక్ట్ చేస్తూ ఆన్ షో లో ఆఫ్లైన్ లో తను ఏ విధంగా మరి ఏ విధంగా ప్లాన్ చేసినా తెలుసా మీకు? వితౌట్ నోయింగ్ అంటే అడుగుతూనే ఉన్నారు. ఏదో బేసిక్ గా మాట్లాడటం కాదు, క్లియర్ కట్ గా విత్ మీరు దానిపైన రీసెర్చ్ చేసి మాట్లాడండి. అయిపోయిన మాట్లాడటం కాదు. సోషల్ మీడియా నేను ఇంకెళ్తానండి. కంక్లూడ్ చేద్దాం మనం దీనికి సంబంధించి. సో దీనిపై ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా సరే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎటువంటి 18+ ఉన్నాయన్నా కూడా గవర్నమెంట్ నియంత్రణ ఉండాలి కంపల్సరీ. లేదనంటే డెఫినెట్ గా ఇటువంటి బోల్డ్ కాంటెంట్ పెరిగే అవకాశం కూడా ఉంది. చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారంగా ఇంకా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక సెకండ్ ఇది ఏ చేసినా గవర్నమెంటే, ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంటే వాళ్ళపై దుమ్మెత్తడం తప్ప నుంచి నైతిక బాధ్యత, నైతిక విలువలు సమాజంలో ఒక మానవుడిగా మనిషిగా జన్మించి మా నైతిక విలువలు కలిగినటువంటి బాధ్యత మన పైన లేదా? ఇప్పుడు మనం రిస్ట్రిక్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ మనం చెప్తే రిస్ట్రిక్ట్ చేయాలి, అది పాసిబుల్. ఇక్కడ డిఫికల్టీ అది. సాయి చెప్తేనో తలుచుకుంటే పొలిటీషియన్స్ తలుచుకుంటే గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకోవాలి. మాట్లాడే వ్యక్తే, ఇంత వయసు కలిగినటువంటి వ్యక్తే, అంత ఏజ్ కలిగిన వ్యక్తే
మీరు చూడొచ్చు, చేయొచ్చు, తప్పే ఉంది, చూసే వాళ్ళకి డబ్బులు వాళ్ళకే సమస్య ఉన్నప్పుడు వీకెండ్ అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకంటే స్పందిస్తుంది? మనలాంటి వాళ్ళందరూ కూడా నైతికంగా ఒక ఆలోచన విధంగా సాయి నువ్వు చేసే దాన్ని బట్టి ప్రభుత్వం స్పందిస్తుంది. సాయి ఒక్క మాట నేను నీకు చెప్తా, నువ్వు ఇక్కడ దీంతో ఇంతటి వదలకుండా ఇప్పుడు నేను విష్ణుప్రియని కూడా నేను తప్పుపట్టిన, ఎందుకంటే ఈ వెసులుబాటు కల్పించింది ఎవరు? ఇన్స్టాగ్రామ్. దాన్ని వదిలింది ఎవరు? ప్రభుత్వం. సో ఇది మార్చడానికి నాలెడ్జ్ షేర్ చేసుకోవడం కోసం, నాలెడ్జ్ ఉపయోగించుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తను ఈ రకంగా బోల్డ్ కాంటెంట్ పెట్టి డబ్బులు సంపాదిస్తారు. విష్ణుప్రియ మీద కక్ష లేదు, ఓకే, కక్ష లేదు, కానీ విష్ణుప్రియ మీద మాత్రం ఎందుకు కేసు పెట్టారు, మిగతా వాళ్ళ మీద పెట్టారు అంటే ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అక్కడతో వదలకుండా సాయి. ఇప్పుడు పొలిటీషియన్స్ మన మాట వినరండి, స్టూడెంట్స్ మాట ఖచ్చితంగా పొలిటీషియన్స్ వింటారు. మీరు దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి, ఒక ధర్నా చేయండి, ఏదైనా చేయండి. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు విష్ణుప్రియ కాదు, 100 మంది ఉన్నారు కదా. అది కాదు కారణం అంటున్నారు, ఇంకా చెప్తున్నారు ఆయన, ఇంకా చెప్తున్నారు. సార్ ఇక్కడ విష్ణుప్రియ పైన మేము మెన్షన్ చేయడానికి, కేసు ఫైల్ చేయడానికి తననే బేసిక్ పాయింట్ ఎందుకు తీసుకున్నామంటే, ఒక యాక్టర్ గాను బిగ్ బాస్ లోను ఒక ఫేమ్ కలిగినటువంటి వ్యక్తి, నైతిక బాధ్యత, ఎథికల్ వాల్యూస్ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి మేము భావించాం, మేము వాచ్ చేస్తున్నాం. అదే విధంగా పోవే పోరా షోలో అయితే నేను కూడా చూసి యూట్యూబ్ లో ఆ లైవ్ చూసి నేను కూడా ఆ విధంగా మంచిగా ఆనందం పొందేవాళ్ళం. అంటే తను చేసే కామెంట్స్ కావచ్చు, తన యాక్టింగ్ చేసే విధానం మంచిగా ఉంటుంది. విత్ డ్రెస్ కోడ్ కల్చర్ ఇస్ ద మెయిన్ వే ఆఫ్ ద మేడింగ్ ద సంథింగ్ డ్రెస్ కోడ్ ఒక కల్చర్ తో ఉండేది. కానీ ఇప్పుడు ఈ విధంగా వీడియోలు చేస్తుంటే తనని ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ నాలాంటి వాళ్ళ తనని అభిమానించేటప్పుడు, తనని మంచి పద్ధతిలో డ్రెస్ కోడ్ వేసుకున్న వ్యక్తిని అలాంటప్పుడు ఎంతమంది ఎన్ని వేస్ లో ఉండే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఏ విధంగా పాడేస్తారు? అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ మంచి చేయాలి అంటే నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, సమాజం చెడు చేయకూడదు. అలాంటి వ్యక్తి నువ్వు ఒక్క పర్సన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన, చెడు మార్గానికి తప్పించినా, ఆ దోవ మళ్ళించినా దట్ ఈస్ ద అతను నా క్రైమ్ చేసిన. ఇలా చేసే 100 మందికి ఈ కేసు ఒక స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి ఖచ్చితంగా. పోలీసుల రియాక్షన్ ఏంటి? మీరు కంప్లైంట్ ఇచ్చుకు 2 to 3 days అవుతోంది, పోలీసుల రియాక్షన్ ఏంటి? సార్ యాక్చువల్ గా నేను ఆ రోజు కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ మా మదర్కి హెల్త్ బాగాలేకపోవడంగా నేను నా ప్రాపర్ తిరుపతికి రావడం జరిగింది. మా మదర్ని ఇక్కడ నుంచి ప్రెసెంట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చెన్నై అపోలోకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇందాక 3:50కి రీచ్ అవ్వడం జరిగింది తిరుపతికి. సో ఈ 2-3 days మా మదర్ హెల్త్ రికవరీ చూసుకున్న తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ నేను విజయవాడకి వెళ్ళి కేసు స్టడీ చేసి ఆ డిపార్ట్మెంట్ నుంచి ఏమాత్రం స్పందన లేకపోతే మాత్రం మేము ముందస్తు కార్యాచరణ కూడా రాబోయే రోజుల్లో. ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు, ఈ యాక్షన్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు ఇంకా ఈ కంప్లైంట్ పైన. ఎస్వి భాను గారు మాత్రం దానిపైన ఎంక్వైరీ చేసి పూర్తిగా డెప్త్ గా అనాలిసిస్ చేసి తన పైన అకౌంట్ ని బ్లాక్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేయడం తన పైన క్రిమినల్ కేసు కూడా నమోదు చేయమని అడిగితే సానుకూలంగా స్పందించి అదే పద్ధతిలో మేము చేస్తామని చెప్పి సార్ కూడా చెప్పారు. ఎందుకంటే సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే వ్యవస్థ ఎంతో వాళ్ళ యొక్క సమయాన్ని, డబ్బుల్ని కేటాయించి మరి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంది. కానీ ఇలాంటి ఒక వ్యక్తి ఇంత వ్యవస్థ పనిచేస్తూ అవేర్నెస్ తీసుకొని వస్తూ వాళ్ళ యొక్క సమయాన్ని, ధనాన్ని వేచి సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే కేవలం ఇలాంటి వ్యక్తులు వాళ్ళ యొక్క 4 గోడల మధ్య ఒక కెమెరాతో బంధించుకొని ఈ రోజు లక్షల రూపాయలు సంపాదించుకోవడమే కాకుండా వారి యొక్క లైంగిక వేధింపులకి పాల్పడే, వేరే మహిళల పైన పాల్పడే విధంగా రెచ్చగొట్టడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. కాబట్టి తన పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా, కేవలం యాక్షన్ కాదు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎందుకు కోదామనుకున్నారు? ఏఎస్ఎఫ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయించింది. బెట్టింగ్ యాప్స్ ఎక్కువ ఎవరు వాడారండి? సమాజంలో యూతే వాడింది. తర్వాత కేసు ఫైల్ వెళ్ళి స్టేషన్కి వెళ్ళింది, తర్వాత ఎంక్వైరీ తర్వాత అనంతరం బయటకు వచ్చి మీడియా ముఖం ద్వారా నేను తప్పు చేశాను, మరలా ఇలాంటి పునరావృతం కాకుండా అని కూడా చెప్పింది. కాబట్టి మేము క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నా వ్యక్తిపైనే మేము యాక్షన్ తీసుకోవాలని చెప్పాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ అట్ ది సేమ్ టైం గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు విష్ణుప్రియ కానీ, రితు చౌదరి కానీ అందరూ కూడా. తర్వాత ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ కాంటెంట్, సో మధ్యలో ఇంకేదో కొంత బెట్టింగ్స్ దాంట్లో ఏమంటారు, క్రికెట్ సంబంధించిన కూడా ప్రమోట్ చేశారు. ఇది ఒక ఆల్టర్నేట్ రూట్ వీళ్ళందరికీ కూడా. కొంత ఫేమ్ తప్పు చెప్పి కేసులు పెట్టింది కదా, ఇప్పుడు అందరూ ఆపేశారు కదా, అలాగే ఇది తప్పు. పాయింట్ ఏంటంటే వీళ్ళు మంచిగా సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు, సిరీస్లో యాక్ట్ చేస్తున్నారు, సినిమాల్లో అవకాశం దొరుకుతుంది, మంచి మంచి షోస్ చేస్తున్నారు, రెమ్యునరేషన్ వస్తుంది, సోషల్ మీడియాలో నేమ్ ఉంది, షాపింగ్ మాల్ ఓపెన్లోకి వెళ్తున్నారు, కొత్త రకరకాల ఏదో రకంగా పాపం వాళ్ళు పనిచేస్తూనే వస్తుంది. అది కూడా కానీ ఈ ఆల్టర్నేట్ సోర్సెస్ ప్రకారంగా ఈ పిచ్చి వేషాలు ఎందుకు? ఈ సబ్స్క్రిప్షన్ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని ఈ బెట్టింగ్ యాప్స్ ప్రజల ప్రాణాలతోనా? బెట్టింగ్ యాప్స్ మాకు డబ్బులు కావాలండి. ఇన్ఫ్లుయెన్సర్ అనే మాట వాడటం కూడా మనం మానేసేయాలి ఒక రకంగా. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే ప్రభావితం చేసేవాళ్ళు అని. ఈ ప్రభావితం ఏం ప్రభావితం చేస్తుందండి అంటే ఇట్లా ఈయన చెప్పినట్టు కొంతమంది ఈ విధమైన ఉపాధి ఉంది అని చెప్పి తెలియజేస్తుందా?
లేకపోతే బాధ్యతలు మర్చిపోయి ఇందాక ఆయన చెప్పారు స్టార్టింగ్ లో మాట ప్రభావితం చేస్తారు, ఇట్లా చేస్తేనే బిగ్ బాస్ కి వెళ్తారేమో అనే రకం కూడా ప్రభావితం ఆల్రెడీ చేయొచ్చు. వెళ్ళొచ్చేసింది కదండి. మిగతా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చేమో. ఏదన్నా కానీ ఆయన చాలా సాఫ్ట్ టోన్ లో మాట్లాడారండి. ఆయన క్లాస్మేట్ కాబట్టి బ్యాచ్మేట్ కాబట్టి మాకు అంత అవసరం లేదు. నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను, ఇది చాలా తప్పు, సొసైటీకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇవాళ ఉన్నయే సరిపోనట్లు ఒకవైపు నుంచి గంజాయండి, ఒకవైపు డ్రాప్ అవుట్స్ ఎక్కువ పెరుగుతున్నారు. ఇవాళ ఏం చదువుకపోయినా ఇంజనీరింగ్ చదువుకోవచ్చు అనే ఒక అపోహలో ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోతున్నారు. ఇంజనీరింగ్ తర్వాత వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళు సమయాన్ని ఎలాగోలా గడపాలి. ఈ సమయాన్ని ఎలాగోలా గడపాలి అనుకునే వాళ్ళకి ఇటువంటి ఒక ఆప్షన్ అనమాట. మీరు ఇప్పుడు డిస్కస్ చేస్తారని ఫ్రెండ్ కదా, ఆల్రెడీ డిస్కషన్ ఈ స్టార్ట్ అయ్యి 2-3 days అవుతుంది. జనరల్గా మాట్లాడుకుంటారు కాబట్టి మీ డిస్కషన్ ఎప్పుడు జరిగిందా? కొంచెం ఎంబరాసింగ్ గా ఉంటుంది ఇటువంటి బట్టలు అంటే అటువంటి మాట్లాడడానికి కూడా నాకు సొసైటీలో కొన్ని చేంజెస్ రావాలని ఎక్స్పెక్ట్ చేసే రకంగా మాట్లాడుతుంటారు కాదండి. సో తను కొంత ఇంపాక్ట్ చూపిస్తోంది, నెగిటివ్ వైపు వెళ్తోంది రకంగా ఎప్పుడు మీరు ఆయన మీడియా ముఖంగా ఆమెకు చాలా హెల్ప్ చేశారు. చాలా సాఫ్ట్ టోన్ లో మాట్లాడారు. అదే వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే మా ఫ్యామిలీలో ఎవరిని చూడనివ్వను. ఒకవేళ నా తమ్ముడో లేకపోతే నా కజిన్లో ఎవరున్నా కూడా నేను మీ ఓట్స్ కూడా చాలా వాల్యుబుల్ కాబట్టి మీరు ఎప్పుడైనా సజెస్ట్ చేశారో తనకని అంటున్నాను. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత నేను తనకి ట్రై చేశాను, బట్ ఐ థింక్ అందరూ ఆవిడకి ఫోన్ చేస్తున్నట్టున్నారు. నేను అసలు ఆవిడ వర్షన్ ఏంటి తెలుసుకుందామని ఫోన్ చేశాను, బట్ డబ్బులు వర్షనే ఉంటుందండి. ఇంకా థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు, థ్యాంక్ యూ నరోత్తం గారు, థ్యాంక్ యూ రాజశేఖర్ భాష గారు. అట్ ది సేమ్ టైం థ్యాంక్ యూ సాయి. సో ఓవరాల్గా ఇది విష్ణుప్రియ తన బోల్డ్ కాంటెంట్తో సబ్స్క్రిప్షన్ల పేరిట సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రొవోకేట్ చేసి ఒక రకంగా సెమీ న్యూడిటీ బోల్డ్ కల్చర్ని పెంచేస్తోంది. ఈ పద్ధతి మార్చుకోవాలనేది చెప్తున్నమాట.